76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వం జాతీయ అవార్డు గ్రహీతలకు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు, వివిధ రాష్ట్రాలకు చెందిన కేంద్ర హ్యాండ్లూమ్ ఉన్నత అధికారులు, ముఖ్య కార్యదర్శి హ్యాండ్లూమ్ విభాగ అధిపతులు, సెంట్రల్ హ్యాండ్లూమ్ ప్రతినిధులతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా బోదాన్ పోచంపల్లికి చెందిన జాతీయ ఉత్తమ చేనేత అవార్డు గ్రహీత, ప్రముఖ చేనేత నాయకులు తడక రమేష్ కుటుంబ సభ్యులకు ఆహ్వానం అందించారు. పరేడ్ వేడుకలలో పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. 28వ తేదీన జరిగిన వీవర్స్ ఇంటరాక్షన్లో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్తో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని చేనేత సమస్యలపై, అభివృద్ధిపై తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారని వారు తెలిపారు. ఢిల్లీ పర్యటన తర్వాత తడక రమేష్ V3 న్యూస్ ద్వారా వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ సంవత్సరం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీకి నేషనల్ వైజ్గా ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక నేషనల్ అవార్డీస్ని ఇట్లా పిలవడం జరిగింది. దానికి గాను నేను నా ఫ్యామిలీ తోటి ఢిల్లీకి పోవడం జరిగింది. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. ఈ ఉత్సవాలలో మనకి అవకాశం కల్పించినటువంటి భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా గవర్నమెంట్ టెక్స్టైల్ ఆఫ్ ఇండియా వారికి, అదేవిధంగా DC మేడం గారికి, యువర్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్ గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ, అదేవిధంగా ఈ కార్యక్రమం తర్వాత 28వ తారీఖు అంటే నిన్న సెంట్రల్ మినిస్టర్ టెక్స్టైల్ మినిస్టర్ అయిన గిరిరాజ్ సింగ్ గారితో కూడా ముఖాముఖి వ్యూవర్స్ తోటి ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమంలో మన పోచంపల్లి వ్యవస్థకు అవసరం ఉన్న కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. పర్టికులర్గా నేను వ్యూవర్స్ గురించి కానీ, తర్వాత మార్కెటింగ్ విషయంలో కానీ, మనకి ఈ 2 సమస్యలతో పాటు మనకు ఉన్నటువంటి డూప్లికేట్ అంటే మనకు ఏదైతే భద్రత కల్పించాల్సింది ఏదైతే ఉందో మనకు ఆ విషయం మీద కూడా గిరిరాజ్ సింగ్ గారికి స్వయంగా 2 చీరలు తీసుకుపోయి, ప్రింటింగ్ చీరలు, తర్వాత మన ఒరిజినల్ చీర చూపించి స్వయంగా ఆయన కళ్ళతోటి చేతులతోటి చూసే విధంగా నేను చేయడం జరిగింది. తర్వాత మన వ్యూవర్స్ కు ఏదైతే ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి ఈ ఏదైతే వ్యూవర్స్ పైచాన్ కార్డ్, ఎందుకంటే ప్రతి సెంట్రల్ స్కీమ్ కూడా వ్యూవర్స్ పైచాన్ కార్డ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. గత 5-6 ఏళ్ల కింద మాత్రం జరిగిన సర్వే బాపతి పైచాన్ కార్డు మాత్రం వేయడం జరిగింది. కానీ నేను చెప్పిన అందుకు కాదు, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాని మీద ఆల్రెడీ చేసినట్టుంది. నేను మాట్లాడిన ఒక 10-15 నిమిషాల తర్వాత జరిగిన కార్యక్రమంలో కూడా మన మినిస్టర్ గారి చేతుల మీదుగా ఇది ఆన్లైన్లోనే మనం ఈ పైచాన్ కార్డులు అప్లై చేసుకునే విధంగా మనకు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి నేను గమనించింది అక్కడ ఏమంటే, మనకు ఇప్పటికి మనం అనుకుంటున్నాము, నిజంగా చెప్పాలంటే కూడా భారతదేశం మొత్తంలో కూడా మొగ్గాలు అంటే మొగ్గం అనే వ్యవస్థ, అంటే హ్యాండ్లూమ్ అనే వ్యవస్థ, అంటే పవర్లూమ్ కూడా హ్యాండ్లూమ్ అనే పాయింట్ అనేది పక్కకు పెట్టేస్తే ఓన్లీ హ్యాండ్లూమ్ వ్యవస్థ భారతదేశంలో బనారస్ కన్నా కూడా ఈరోజు పోచంపల్లిని ఎక్కుందనేది నేను గమనించిన విషయము. కానీ మనం ఇక్కడ ఉన్నటువంటి హ్యాండ్లూమ్ లో ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో మనం లేట్ చేస్తున్నాము, అంటే కరెక్ట్ గా మనం సమన్వయంగా చేసుకోలేకపోతున్నాము. మనం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆన్లైన్ పోర్టల్లో ఈ పైచాన్ కార్డ్స్ మనం నమోదు చేసుకోవాలి. చిన్న చిన్న రాష్ట్రాలు నాగాలాండ్, అస్సాం అటువంటి దగ్గర కూడా వేల సంఖ్యలో నీకు పైచాన్ కార్డు వాళ్ళు అప్లై అంటే వాళ్ళకు ఉన్నాయి అన్నప్పుడు మన దగ్గర ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు మనం పైచాన్ కార్డు చేసుకోవాలి. దాంతో పాటు కూడా ఇంకొక పోర్టల్ నేషనల్ అవార్డు అప్లై విషయంలో కూడా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంగా దాన్ని కూడా ఆన్లైన్లో పోర్టల్ కూడా కేంద్ర మంత్రి గారు ఈ 2 పోర్టల్ని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన సమస్యల మీద కూడా వాళ్ళు పూర్తిగా వినడం జరిగింది. నేను అనుకుంటున్నా వాళ్ళు మన సమస్యలని ప్రత్యక్షంగా వాళ్ళు విన్నారు కాబట్టి భవిష్యత్తులో వాళ్ళు ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని నేను ఆశిస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి కానీ, DCH కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి WC కానీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. मेरा नाम है डॉक्टर रमेश है। हमारा गोदाम पोचमपल्ली में पोचमपल्ली कैंप होकर 12,000 रूम से हमारा सजेशन ये है कि
हम ऐसा चाह रहे हैं व्यूइंग सेक्शन में ऐसा चाहिए। जब भी अभी हमारा ये पहचान कार्ड है ना, वो बहुत यूज हो रहा है। इसको भी पहचान कार्ड अभी नया नहीं दे, नया पहचान कार्ड देना चाहिए। आज मंत्री अभी यार ने ना अभी 6000 हो गया स्लिप का दाम। हम स्लिप ज्यादा यूज करते हैं पोचमपल्ली में। ये 6000 होने के बाद हम बिक्री करने के लिए बहुत मुश्किल हो गए। उसको अगर 15% आप यारन सब्सिडी दे रहे, मगर उसको 30% बढ़ाए तो अच्छा रहता बोलते हैं। और एक यंग जनरेशन आना, ऑलरेडी सब लोग बोला था निफ्ट और ये जो एनआईडी है ना, उसको अगर यूनिट वाइज लेना, हमारा अब अगर हमारा गांव है उसमें अगर 100 लोग को ये चेंज करना, ऐसा ईयरली एक यूनिट वाइज लिए तो रिजल्ट क्या आता देखना पड़ता। क्यों बोले तो इनोवेशन इज वेरी इंपॉर्टेंट, नहीं तो अगर ये नहीं जी सकता। और मार्केटिंग का तरफ से हमारा एक है गवर्नमेंट ऑफिस जैसा सोशल वेलफेयर है, हेल्थ डिपार्टमेंट है, रेलवे डिपार्टमेंट है, हर डिपार्टमेंट में कंपलसरी हैंडलूम को यूज करना बोल के जरूरी रखना। और देश में अगर वीक में 7 डेज है, एक दिन हैंडलूम कंपलसरी यूज करना, ऑफिसर्स यूज करना बोल के वो लाना चाहिए। जैसा 4 जोन है ना, 4 जोन में 4 हीरोइन को एम्बेसडर बनाना, एम्बेसडर बना दो जैसा है ना, वो आजकल अच्छा होता है। और फैशन शोज कम हो रहे, फैशन शोज ज्यादा होना चाहिए। हमारा तकलीफ है अभी हम इतना अगर व्यूइंग और मार्केटिंग करने के बाद भी डुप्लीकेट्स का बहुत फर्क आ रहा है। अभी मेरा हाथ में 2 साड़ी है, ये अगर कौन सा सही है कौन सा डुप्लीकेट है कोई नहीं पहचान सकते। ऐसे पूरा व्यूइंग का मेन है ना, हमारा क्या हो रहा है सो भी जब तक अगर हाथ में लगे तो ही उसको पता लगता है। आज जब हमारा बच्चा लोग आया, सब यंग जनरेशन आया, वो ऑनलाइन में बिजनेस कर रहे, वो ऑनलाइन में ऐसा आ रहे, पोचमपल्ली तक 1200 में आ रहे। कैसा आता वो 12000 का साड़ी 1200 में नहीं आता, वो डुप्लीकेट हो रहे। सभी उसको बंद करने का मेरा 3 सूचना है सर। साइबर क्राइम्स को अवॉइड करने के लिए जो गवर्नमेंट जो स्टेप लिया ना सभी, हर फोन में फोन आते ही ये जीआई प्रोडक्ट को नहीं करना, अगर करे तो क्राइम है। वो क्राइम को भी कठिन रहना, वो कठिन नहीं है, क्राइम को भी कठिन रहना चाहिए। और जैसा हमारा जीआई लोगो हम बनाया 2019 में बनाया, मगर इम्प्लीमेंट नहीं कर सका, क्यों बोलो तो हमारे से नहीं हो पा रहे। अगर आप डीसी मैडम ने अगर उसके ऊपर ध्यान देके अगर हम जीआई लोगो लगाए तो कम से कम वो जो कस्टमर है उसको मालूम होता यही लेना बोल के। बहुत बहुत धन्यवाद डॉक्टर रमेश जी, और हमारे उपस्थित सभी को हम धन्यवाद देना चाहते हैं। धन्यवाद माननीय मंत्री महोदय। और अब मैं आमंत्रित करती हूँ कार्यक्रम के मुख्य अतिथि माननीय मंत्रीवर श्री गिरिराज सिंह जी। They will be sharing their thoughts and we will be taking the discussions forward. Apart from the seminar per se, Honorable Minister will be also doing the launch of 2 digital initiatives. As you are all aware, the handloom census was completed in 2019, and post handloom census, we have not been able to issue new e-Pehchan cards. So Honorable Minister will be launching a portal whereby any weaver who is a new weaver or a left out weaver of the previous census, he can make an online application and he can get his e-Pehchan card in the digital format. Apart from that, there is also the National Handloom Awards for which to bring transparency and efficiency into the system, we are launching a module for the Handloom Awards also. This will also be done by the Honorable Minister of Textiles. So with this